బాయ్ అమ్మా. బాయ్. రాధ రాసినట్టుగా లవ్ లెటర్ రాసి మనం లంచ్ బాక్స్ లో పెట్టిన విషయం తెలియక రాధ ప్రేమగా శ్యామ్కి లంచ్ బాక్స్ ఇచ్చి సాగనంపింది. ఖుషి, టిఫిన్ రెడీ రా. మనసులో తన మీద ఇష్టం ఉంటే ఈ ఇంట్లో రాధకి స్థానం ఉండదని శ్యామ్ తేల్చి చెప్పేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ లవ్ లెటర్ శ్యామ్ కంటపడితే వాడికొచ్చే కోపానికి హద్దులుండవు. ఆ కోపంతో మామయ్య ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి రాధని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు. నువ్వు కోరుకుంటున్నట్టుగా ఎప్పటికీ జరగదు రాధా. జరుగుతుందని నీ ఆలోచనలో తప్పు లేదని నువ్వు అనుకుంటే మాత్రం ఈ క్షణమే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో. శ్యామ్ గారు భోజనం చేశారో లేదో, ఉదయం కూడా టిఫిన్ తినకుండానే వెళ్ళిపోయారు. నా మీద ఉన్న కోపంతో లంచ్ బాక్స్ పక్కన పెట్టేశారేమో. ఫోన్ చేసి భోజనం చేశారని అడిగితే ఆయన నాతో నేరుగా మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడు నేను ఫోన్ చేసినా ఎత్తరేమో. మెసేజ్ చేస్తే చదువుకొని రిప్లై ఇస్తారు కదా, అదే బెటర్. నా మీద కోపాన్ని అన్నం మీద చూపించకండి. భోంచేయండి ప్లీజ్. దీన్ని నేను ఎలా తీసుకోవాలి రాధా? నా గురించి ఆలోచించొద్దు, కేవలం ఖుషి బాధ్యత మాత్రం చూసుకోమని చెప్పినా నువ్వు నా మీద కన్సర్న్ చూపిస్తున్నావు. నీ ప్రేమని తెలియజేయడానికి నువ్వు ఎంత ప్రయత్నించినా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఎప్పటికీ సిద్ధపడను. నా మీద ఆశలు పెట్టుకొని అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు రాధా. నీ మనసులో నుండి నన్ను తీసేయ్ రాధా. మీ కోపం ఇంకా చల్లారకపోయి ఉండొచ్చు, కానీ భోజనం ఎప్పుడో చల్లారిపోయి ఉంటుంది.
ఇంకా లేట్ చేయకుండా తినేయండి. ఓకే. లంచ్ బాక్స్లో లెటర్ ఏంటి? సార్, ఎస్. మిమ్మల్ని కలవడానికి క్లయింట్స్ వచ్చారు. మీ క్యాబిన్కి పంపించమంటారా? వద్దు వద్దు. వాళ్ళని కాన్ఫరెన్స్ రూమ్లో వెయిట్ చేయమని చెప్పు, నేనే వస్తాను. ఓకే సార్. ఒక నిమిషం. 2 hours వరకు నేను వాళ్ళతో మీటింగ్లో బిజీగా ఉంటాను. నన్ను డిస్టర్బ్ చేయకు. ఓకే సార్. ఇంకాసేపట్లో శ్యామ్ ఇంటికొస్తాడు. లెటర్ గురించి రాధని నిలదీసి పెద్ద గొడవ చేస్తాడు. అమ్మా, నాకొక డౌట్. నీకు ఆలోచనలు రావు కానీ డౌట్లు మాత్రం బాగా వస్తాయి. ఏంటో అడుగు. మామయ్య లెటర్ చూసుంటాడంటావా? చూడకుండా ఎలా ఉంటాడే? లంచ్ బాక్స్ ఓపెన్ చేయగానే కనిపించేది లవ్ లెటరే కదా. మామయ్య లెటర్ చదివుంటే అప్పుడే ఇంటికొచ్చి రాధని తిట్టేవాడు కదా. ఇప్పటిదాకా ఎందుకు వెయిట్ చేస్తాడు? మామయ్య రియాక్ట్ అవ్వలేదు అంటే కొంపతీసి ఆ లెటర్ చదవగానే రాధ మనసు అర్థం చేసుకొని మామయ్య మనసు మార్చుకోలేదు కదా. ఏయ్, నువ్వెప్పుడు నెగిటివ్ గానే ఆలోచిస్తావేంటే? శ్యామ్ ఖచ్చితంగా లెటర్ చదివే ఉంటాడు. ఇప్పుడు ఇంటికొచ్చి రాధ మీద చిందులు తొక్కుతాడు. చూస్తూ ఉండు. అదిగో వచ్చేశాడు. చూసావా ఎంత కోపంగా ఉన్నాడో? ఇక రాధ పని అయిపోయినట్టే. రాధా, రాధా, రాధా! నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? నువ్వు చెయ్యాలనుకున్నదే చేస్తావా? అమ్మని ఎందుకు తిడుతున్నావు డాడీ? అమ్మేం చేసింది? బేబీ, పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మధ్యలో రాకూడదు.